బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి చూసుకుంటున్నట్లయితే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చాలా మెజారిటీతోనే ఒక రౌండ్లో తప్ప మిగతా అన్ని రౌండ్లలో ఇలా అంటే మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఇదే మెజారిటీ ఇలానే దూసుకుపోయే అవకాశం ఉందంటారా? ఈటెల రాజేందర్ ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మార్నింగ్ నుంచి జరిగిన ఈ 10 రౌండ్ల వరకు కూడా కొంత టీఆర్ఎస్కు బలమైనటువంటి మండలం కానీ టౌన్ కానీ కొంచెం అంటే స్ట్రాంగ్ ఉన్నటువంటి అంటే టీఆర్ఎస్ ఇక్కడ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి. సో అటువంటి అక్కడ ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు 11th రౌండ్ నుంచి కూడా అంటే 10th నుంచి స్టార్ట్ అయింది. 10th నుంచి కూడా లాస్ట్ చివరి రౌండ్ వరకు కూడా మెజారిటీ ఇంకా పెద్ద ఎత్తునే పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో మెజారిటీ అనేది దాదాపు 20,000 మంచి అంటే అనుకున్న ప్రకారం వస్తే ఇంకా పైకి కూడా దాటవచ్చు. 20,000 తగ్గకుండా విజయం సాధిస్తారని మేము అనుకుంటున్నాం. అంటే ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణాలు ఏమంటారు? ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం అక్కడ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండి గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలకు అందరికీ కూడా కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు బలమైనటువంటి శక్తిగా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఈటెల రాజేందర్ని గెలిపించాలని ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకున్నందువల్లనే ఈరోజు భారీ విజయం సొంతమవుతా ఉంది. అంటే హుజూరాబాద్లో ఎలానా గెలవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ట్రబుల్ షూటర్గా పేరు పొందిన హరీష్ రావుని అక్కడ పెట్టేసి అక్కడే ఉండి ఆయన ప్రచారాన్ని కూడా కొనసాగించారు. అయినప్పటికీ కూడా హుజూరాబాద్లో బీజేపీకి ఇంత ఆధిక్యం వచ్చింది కదా, దీనికి అంటే కారణం లేదు అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా హుజూరాబాద్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అనేక సర్వేలు కూడా అవే చెప్పినాయి. ఆ సర్వేలు బీజేపీ ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు గెలుస్తుందనే ఈ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ధనాన్ని కంప్లీట్గా కంటైనర్స్ని పంపించి ధనాన్ని పంపిణీ చేసిండ్రు. దళిత బంధు అనేటటువంటి కొత్త పథకానికి అక్కడ శ్రీకారం చుట్టిండ్రు. కొడుకు కానీ తండ్రి కానీ ఇద్దరు ఆ పక్క అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఓడిపోతాం అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న అనుమానం. అయినప్పటికీ చివరి నిమిషం వరకు దాన్ని ఎట్లనైనా తమ ఖాతాలో వేసుకోవాలనేటటువంటి ప్రయత్నం, అసలు 1000 కోట్లు గుమ్మనిచ్చి ఆ ఎన్నిక గెలవాలనేటటువంటి విధంగా వాళ్ళు చేసినటువంటి ఎన్నిక ప్రక్రియను చూస్తే మనకు అర్థమైంది. సో హరీష్ రావు దుబ్బాకలో జరిగిందే ఇక్కడ కూడా. దుబ్బాకలో కూడా హరీష్ రావు మీద వదిలేస్తారు, ఓడిపోతామని తెలిసి వాళ్ళప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఓడిపోతామని వదిలేశారు. సో ఇక్కడ దళిత బంధు పథకం అన్నా వాళ్ళు ఇంకోటన్నా ప్రజలు వాళ్ళని నమ్మలేదు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని నమ్మలేదు. ఓడిపోతాం, ఇది ఓడిపోతే ఏమవుతుందని ఒకసారి మాట్లాడినారు, ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఒకసారి మాట్లాడి రకరకాలుగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్లకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సీటు బీజేపీదే, ఈటెల రాజేందర్దేని. సో అందుకే వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలని చూసినా హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. సో వాళ్ళు మోసపోలేదు. ఖచ్చితంగా వాళ్ళ ఆత్మగౌరవానికే వాళ్ళు అంటే వాళ్ళు మొగ్గిండ్రు, వాళ్ళ ఆత్మగౌరవం అయిపోయి మొగ్గిండ్రు. వీళ్ళ ఇచ్చిన డబ్బుకి, ఆ నోట్లకి, ఓటుకు వాళ్ళు ఏమాత్రం కూడా బెండ్ కాలేదు. ఆ నోట్లకు బెండ్ అయ్యి ఓటు వేయలేదు. ఆత్మగౌరవం వైపే బెండ్ అయ్యి ఓటు వేసింది. కాబట్టి తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, ఈ నియంత పాలనకు అంతం చేయాలి, దీనికి ఒక చరమగీతం పాడాలి, ఇక్కడ నుంచే టీఆర్ఎస్ పతనాన్ని మనం ప్రారంభించాలని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకుని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆసక్తిగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కోరుకున్నారు హుజూరాబాద్లో బీజేపీ గెలవాలి, ఈటెల రాజేందర్ గెలవాలని. హుజూరాబాద్ ప్రజలు కూడా తెలంగాణ ప్రజల యొక్క అందరి ఆశయాన్ని నెరవేర్చినటువంటి హుజూరాబాద్ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి తెలంగాణకే ఆదర్శం, తెలంగాణకు ఒక దిశా నిర్దేశం ఈరోజు హుజూరాబాద్ ప్రజలు చేసిండ్రు. ఒక అవినీతి పరుణ్ణి తెలంగాణలో ఇంకా సహించం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టం, తెలంగాణ దోపిడీ చేస్తున్నటువంటి కుటుంబానికి ఖచ్చితంగా ఇంటికి పంపాల్సిందే, గద్దె దింపాల్సిందేటటువంటిది ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచనకు వాళ్ళు ఈరోజు అదే ఫలితాన్ని హుజూరాబాద్ ప్రజలు ఈరోజు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 10 రౌండ్లు మాత్రమే అయినాయి, 5,000 మెజారిటీ మాత్రమే, ఇంకా 12 రౌండ్లు ఉన్నాయి. రానున్న ఏదైతే ఉన్నాయో ఈ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ఈ మండలాల్లో ఇంకా పుంజుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇదే జరుగుతుందంటారు? దుబ్బాకలో కూడా ఇదే చెప్పారు. దుబ్బాక ఎన్నికలప్పుడు కూడా అది ఇంకా టఫ్ ఫైట్, అది ఇంకా టఫ్, నెక్ టు నెక్ నడిచినటువంటి ఫైటు. అప్పుడు కూడా మాకు విశ్వాసం ఉండింది గెలుస్తామని.
ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు, ఈ మండలాలు అయిపోయినాయి, మాది ఆ మండలం వస్తుంది, ఈ మండలం, వాళ్ళది ఏ మండలంలో లేదు. అన్ని మండలాల్లో కూడా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. ఈటల రాజేందర్ని గెలిపించుకోవాలని ఉన్నారు. వాళ్ళు వచ్చేటటువంటి 12 రౌండ్లలో కూడా బీజేపీనే భారీ మెజార్టీని సొంతం చేసుకుంటుంది. ఇది డీకేఆర్ చెప్తున్నది ఏంటంటే ఇప్పటి వరకు 10 రౌండ్లలో 5,000 మెజారిటీగా నడిచిందని, ఇప్పుడు ఇంకా రానున్న 10-12 రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో 20,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.